హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాము. ఈ వీడియో లేట్ అయినందుకు మమ్మల్ని క్షమించండి. ఇది వైకుంఠ ఏకాదశి రోజు తీసినట్టు వీడియో. వైకుంఠ ఏకాదశి రోజు మేము వాడపల్లికి వెళ్ళాము. మేము తెల్లవారుజామున 5:30కి రాజమండ్రిలో బయలుదేరి 7 కల్లా వాడపల్లి చేరుకున్నాం. అయితే నిజంగా వాడపల్లిలో భగవంతుడు ఉన్నాడా అని కొంతమందికి డౌట్ వస్తుంది. కానీ మేము ఫస్ట్లో అలానే అనుకున్నాం. కానీ ఆయన ఎన్నో నిదర్శనాలు మాకు చూపించారు. ప్రతిరోజు ప్రతి వారం మేము వెళ్ళినప్పుడల్లా ఆయన నేనున్నాను మీ గురించి అనే ధైర్యంతో వాడపల్లి తీసుకువెళ్ళి ఆయన దర్శన భాగ్యాన్ని మాకు కల్పించారు. మేము ఎంతో సంతోషపడ్డాము ఆయన్ని చూసినప్పుడు. నిజంగా వాడపల్లి వెంకన్న స్వామి స్వరూపం చూడగలమా దగ్గర నుంచి అని చాలాసార్లు అనుకున్నాం. కానీ అది నిజంగానే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లోని ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారు మనకి దర్శనం ఇస్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడవాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోట ఏకాదశిని కూడా అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమండి. అయితే ఆ రోజు మేము తెల్లవారుజామున వెళ్ళిపోవటం వలన మరీ శనివారం ఉన్నంత క్రౌడ్ అంతమంది జనం అయితే లేరు. కానీ ఫ్రీ దర్శనము, 200 రూపాయల దర్శనాలు, 1116 దర్శనాలు, ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి బయట వరకు లైన్లు ఉన్నాయండి. అయితే అనుకోకుండా మేము విఐపి దర్శనానికి వెళ్ళామండి. అందువల్ల మాకు దర్శనం చాలా తొందరగా జరిగింది. చక్కగా దేవుణ్ణి చూడగలిగాము. శాంతంగా దేవుడి దర్శనం జరిగిందండి. నిజంగా గుడి ఆవరణ అంతా అయితే అండి పూలతోటి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదండి. నిజంగా ఆ మహావిష్ణువు ఆ పాల సముద్రంలోని శేషపానుపు పైన పడుకున్నారా అన్నట్టుగానే సేమ్ పువ్వులతో ఎంత బాగా డెకరేషన్ చేశారో అండి గుడిలోనైతే. ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారని అనుకుంటానండి. వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మనకి శివాలయం కూడా కనిపిస్తుందండి. తప్పకుండా ఈసారి మీరు వెళ్ళినప్పుడు శివయ్యని కూడా దర్శించుకోండి. ఇంక మా దర్శనాలు ముగించుకొని గుళ్ళో అక్కడక్కడ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని తిరిగి రాజమండ్రి బయలుదేరి వెళ్ళిపోయండి. ఇదండి ముక్కోటి ఏకాదశి రోజు మా వాడపల్లి ప్రయాణం. మీరందరూ ఈ వీడియోని ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నామండి. నమస్తే.